ఆపాత మధురం ఆలోచనామృతం. తెలుగు సాహిత్యంలో ఆపాత మధురం, ఆలోచనామృతం అనే రెండు అందమైన భావగర్భితమైన మాటలు ఉన్నాయి. ఇవి తరచూ పుస్తకాలలో పండిత భాషలో వినిపించేవి. ఆపాత మధురం అంటే అర్థం చెవిలో పడగానే మధురంగా వినిపించేది. ఇది సంగీతానికి సంబంధించి వాడతారు. ఒక పాటలోని పదాలు అవి మనకు అర్థం అయినా కాకపోయినా దాని లయకు మనసంతా మాధుర్యంతో నిండిపోతుంది. ఇక ఆలోచనామృతం అంటే అర్థం బాగా ఆలోచించి తర్కించి మనసుకు పట్టించుకున్న తర్వాత కానీ దాని అమృతత్వ భావన మనకు లభించదు. ఇది కావ్యాలకు సంబంధించి వాడతారు. కావ్యాలను చదవటమే కష్టం, చదివినా అర్థం చేసుకోవటం, దాని లోపలి భావాన్ని గ్రహించటం మరింత కష్టం. కనుక సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం అన్న మాటలు వచ్చాయి. ధన్యవాదాలు.